ఎందుకు మీరే సొంతంగా పార్టీ పెట్టడం అన్నది సక్సెస్ ఎప్పుడుకవుతుంది? వీళ్ళు చేసిన తప్పిదాలు, వీళ్ళు రాష్ట్రానికి చేసిన అన్యాయాన్ని నేను మోయాల్సి వస్తుంది. 10 సంవత్సరాలైంది ప్రత్యేక హోదా ఎవరు తీసుకొచ్చారు చెప్పండి? ఎవరైనా మాట్లాడగలిగే ధైర్యం ఉందా? ప్రత్యేక హోదా అనే అంశం ఉందా? ఉంది. ఎంపీలుగా ఎందుకు అనుకున్నాం మనం వీళ్ళని? మరి అదే చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కావాలి అని, ప్రత్యేక ప్యాకేజీ అని, మళ్ళా ప్రత్యేక హోదా కావాలని ఎందుకు వెళ్తున్నారు? మెడలో నుంచి తెస్తామన్న వైఎస్ఆర్సీపీ పార్టీ దమ్ముంటే తీసుకురావచ్చు. ఎందుకు 10 మందితో తీసుకురావచ్చు. మాకు ఇవ్వండి, 2 ఎంపీలను మేము తీసుకొస్తాం. సార్, ఆర్థికంగా కూడా ఒక పార్టీ నిలబడాలంటే ఎంతో కొంత ఉండాలి, ఆర్థిక వనరులు. సో ఆ వనరులు పుష్కలంగా లక్ష్మీనారాయణ గారి దగ్గర ఉన్నాయా? జై భారత్ నేషనల్ పార్టీ విల్ స్టిక్ ఆన్ టు జీరో బడ్జెట్ పాలిటిక్స్. కానీ జనసేనలో ఉన్న కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు ఉండండి, అందులో ఉన్న వాళ్ళని మిమ్మల్ని స్మరించుకుంటూనే ఉంటారు. ఏంటి అంత అనుబంధం మీకు ఆ జనసేనతో? 1 to 1 ఎప్పుడైతే మనం కనెక్ట్ అవుతామో, అవి రెస్పెక్టివ్ ఆఫ్ మన పార్టీస్, మరి ఆ సంబంధాలు కంటిన్యూ అవుతాయి. సో ఎవరి మీద మీకు ఎటువంటి కోపాలు, రాగద్వేషాలు ఏం లేవు? ఎందుకంటే నా బీపీ ఇప్పుడు కూడా 120/80 ఉంటుంది. మొన్నే చెక్ చేయించి. లక్ష్మీనారాయణ గారు మాజీ అధ్యక్షులు జనసేన, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తారు. అక్కడ జై భారత్ అభ్యర్థిని ఆయనకు పోటీగా నిలబడుతున్నారు. అక్కడ ఎవరు వచ్చే ప్రసక్తి కూడా లేదు, ఎందుకంటే ఆయన నిలబడుతున్నారు. అక్కడ ప్రజల్లో మార్పులు తీసుకురావాలని మొదలుపెట్టిన వ్యక్తి కాబట్టి అటువంటి చోట మనం నిలబెట్టాల్సిన అవసరం లేదు. ఐ ఆల్సో సెడ్ yes. నేను మీకు జవాబుదారీ నేను వహిస్తాను. మీకు 54 గ్రామాలకి నేను మీకు బాధ్యత వహించే వ్యవస్థను ఇక్కడ ఏర్పాటు చేస్తాను. నా సొంత వ్యవస్థను ఏర్పాటు చేస్తాను. మీ జీవితంలో చిన్నపాటి వెలుగుంటే చాలు. నాకు పిఠాపురంలో ఆయన గెలిచే ఛాన్స్ ఉందంటారా? డెఫినెట్లీ విల్ విన్.